మనము కురుక్షేత్రం అనేటువంటి జీవన సంగ్రామంలో అనేక రకాలైనటువంటి చిత్తవృత్తులకి లోనైపోతూ నేనేదో చేస్తున్నాను కృష్ణ, నేను వాళ్ళు ఎవరయ్యా, వాళ్ళని నేను చంపలేను అనుకుంటూ ఉన్నాడు అర్జునుడు. నరుడు అంటే మనం అంతా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేము, లేకపోతే చేస్తే నేనే చేశాను, నా అంత వాళ్ళు లేరు, నలుగురిలో గుర్తింపు పొందాలి, ఇలాంటివన్నీ వాటితో దేహభ్రాంతిని కలిగి చేస్తూ ఉంటూ ఉన్నారు. అర్జునుడు గనక చంపకపోతే వాళ్ళు చచ్చిపోరా, ఉండిపోతారేంటి అలాగే కౌరవులంతా కూడా. ఈ సత్యాన్ని చెప్తూ ఉన్నారు. అందుట్లో మొట్టమొదటి 6 అధ్యాయాలు కూడాను శోధన శక్తం కడిగేస్తున్నాడు. తేలిగ్గా కడగటం లేదు, చాలా గొప్పగా కడిగేస్తున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ నరుడిలో జీవుడిలో ఉన్నటువంటి ఆ మాయనంతా కూడా నారాయణుడు కడిగి పడేస్తున్నాడు. అందుట్లో భాగంగా ఈ శోధన శక్తంలోనే 2 అధ్యాయాల అవుట్లైన్ అంతా చెప్పుకున్నాం. అట్లాగే మనం 18 అధ్యాయాల అవుట్లైన్ చెప్పేసుకుంటూ ఉన్నాము. అప్పుడే మనం చేసేటువంటి ఈ భగవద్గీత శ్లోక పఠనానికి అనేటువంటి దానికి ఒక అర్థము, సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని మనం మన భావంలో నిలుపుకొని మన నిత్య జీవితంలో అన్వయించుకొని నిత్య జీవితంలో కూడా మనము దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క సార్థకత, గీత యొక్క బోధ అనేటువంటిది మనకి అర్థమవుతుంటుంది. అందులో నిన్న విషాద యోగం, అర్జున విషాద యోగము, సాంఖ్యయోగం గురించి చెప్పుకోవటం జరిగింది నిన్న మనం, నాకు గుర్తున్నంత వరకు. ఈ రోజున కర్మయోగం గురించి చెప్పుకోవాలి. ఇదంతా కూడా మనకి శోధన శక్తమే, కడిగి వేసేటువంటి శక్తమే కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి బోధల చేత. కాబట్టి కర్మయోగానికి వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గీత నుంచి కూడాను కర్మ అనేటువంటిది లోకంలో చేయకుండా ఎవరు కూడా ఉండదు. అది మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది. మనము ఏమి చెయ్యొద్దు అనుకో కర్మే. నేను ఏమి చెయ్యొద్దు, ఇవాళ విశ్రాంతి తీసుకుందాము, లేకపోతే నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి, నువ్వు చెప్తే నేను చెయ్యాలా, అసలు ఆ ఆలోచనే కర్మ, మొట్టమొదటి కర్మ. కాబట్టి లోకంలో కర్మ చేయకుండా కూడా ఏ జీవి కూడా ఉండలేడు. వాళ్ళకి ఎవరికి నీకు నియమించినటువంటి కర్మలని నీవు ఎప్పుడైతే నిష్కామ బుద్ధితో చేయవలసింది అనేటువంటిది కర్మయోగంలో ప్రథమంగా చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. నీ విద్యుక్త ధర్మాలు, నీ లౌకిక ధర్మాలని ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని చెప్తూ ఉన్నారు. అనాసక్తి భావంతో నీ యొక్క నియత కర్మలని ఆచరించు, అదే ఉత్తమమైనటువంటి కర్మ అవుతుంది అనేది చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం నిత్య జీవితంలో, నేనే చేయాలి, నాకే గుర్తింపు రావాలి, లేకపోతే నేను ఎక్కడన్నా తొక్కేసేస్తారో అణిచేసేస్తారో, ఎంతటి మాయలో పడిపోతున్నాం. అణిచేవాడి సంగతి ఎట్లా ఉన్నా వాడు అణిచేలోపే మనంతట మనమే అణుచుకోబడుతున్నాం. ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మయోగాన్ని కర్మ యజ్ఞము అని చెప్పారు కృష్ణ పరమాత్మ. జ్ఞాని అయినటువంటి వాడే గాని సాక్షాత్తు భగవంతుడైనా సరే చేసేటువంటి కర్మ అనేటువంటిది లోక కళ్యాణం కోసం చేస్తారు. నాకే రావాలి, నాకే చెందాలి, నాకే 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 అని మనం నాకించేసేస్తున్నాం అంతా కూడా. నీకు కర్మ చేయటంలో మాత్రమే అధికారం ఉంది, ఆ సంగతి తెలుసుకో అని చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. కర్మ ఫలితం తెలుసా నీకు, ఏమొస్తుందో నీకే తెలీదు. కర్మ చేయకుండా ఉండలేవు, కర్మ ఫలితం ఏమొస్తుందో తెలియదు. కర్మేంద్రియాలతో కర్మ చేయకుండా మనస్సుతో కూడా అనేకమైనటువంటి కర్మల్ని చేస్తూనే ఉన్నాం. కేవలం జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్న సుషుప్తి అవస్థల్లో కూడా నీకు తెలియకుండా నువ్వు కర్మలు చేయటం అనేటువంటిది నీ ప్రకృతిగా మారిపోయేది, మాయగా మారిపోయేది. అసలు ఏం కర్మ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నదా? ఎలాంటి కర్మ చేయాలి, ఏ విధంగా కర్మని ఆచరిస్తే కర్మ ఫలాలు నిన్ను అంటి పెట్టుకోకుండా జన్మరాహిత్యానికి, ముక్తికి, లేదా లౌకిక పరమైనటువంటి జీవనంలో నువ్వు పొందవలసినటువంటి ఆనందానుభూతులకి నువ్వు ఎటువంటి కర్మ చేస్తే దారితీస్తాయో అటువంటి కర్మలను ఆచరించే విధానం అంతా కూడాను కర్మయోగంలో జగద్గురువులు, యోగేశ్వరులు, కృష్ణ భగవానుడు
అర్జునుడికి అని చెప్తూ కూడా నరులైనటువంటి ఈ జీవుల మనందరికీ కూడా చెప్తూనే ఉన్నారు. సర్వ మానవాళికి కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు, కర్మే సుఖ దుఃఖాలకి పునాది, సృష్టి స్థితి లయలకు కూడా ఇదే కారణమవుతూ ఉన్నది. స్థూల కర్మ కంటే మానసిక భావం అనేటువంటిది ముఖ్యము. చివరికి ఈ భావన అనేటువంటిది కూడా కర్మ కిందకే వస్తుంది. భావరహితంగా కర్మ చేసినప్పుడు దాని ఫలితం అంటదు. దాన్నే నిష్కామ కర్మ అంటారు అని అర్జునుడు జీవుడికి బోధిస్తూ ఉన్నాడు పరమాత్ముడు. నిజానికి నువ్వు దైహికంగా చేసేటువంటిది, దేహభ్రాంతితో చేసేటువంటిది స్థూల కర్మ కంటే కూడా మానసిక కర్మే నిన్ను బాధిస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోవాల్సింది. కర్మ చేసేటువంటి క్రియాపరంగా చేసేటువంటి కర్మ తాత్కాలికమే, కానీ దాని యొక్క భావము నీ మీద తీవ్రంగా పనిచేస్తూ ఉండే మాయలో నెట్టిపడేస్తూ ఉంటుంది. కర్మని స్మార్ట్ గా కుశలతతోటి చేయటము అనేదే కర్మయోగంలో గీతాచార్యుల వారు ప్రతిపాదిస్తున్నారు. సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని చూసి తన్మయత్వం అనేటువంటిది చెందటం అనేటువంటిది జ్ఞానయోగి లక్షణం అని చెప్తున్నారు. తినటము, త్రాగటము, కేవలం మాటలతోటి గాసిప్స్ అంటారు కదా, ఈ గాసిప్స్ చేసుకుంటూ నా గుర్తింపు, నేనే గొప్ప, నువ్వు దిబ్బ, అటువంటి మాటలు మాట్లాడుకుంటూ అటువంటి భావాన్ని పొందటం అనేటువంటిది మాయతో కప్పబడినటువంటి జీవుడి యొక్క లక్షణము. దీనివల్లనే నువ్వు చెయ్యవలసినటువంటి కర్మని పరిత్యాగం చేస్తావు, భయానికి లోనైపోతావు. కర్మలో గాని, నీ చూపులో గాని, అహంకారం గాని, మమకారం గాని లేకుండా, నిద్రామత్తులకి లోను కాకుండా అందమైనటువంటి పుష్పాలు, వృక్షాలు, గడ్డిపై చివరికి ఉన్నటువంటి మంచు బిందువులలో సృష్టి రహస్యం అనేటువంటిది కాంచగలగటం అనేటువంటిది నీ యొక్క యోగి యొక్క లక్షణం అవుతుందని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. దీన్ని ఆయన సత్యం, శివం, సుందరం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే కర్మయోగులు అనేటువంటి వాళ్ళకి కాలాన్ని, ఆహారాన్ని, తన ప్రాణశక్తిని కూడా వృధా చేయరు అన్యమైనటువంటి విషయాలని పెట్టుకొని. అలా వృధా చేసినప్పుడు అనుక్షణం కలిగేటువంటిది బాధ జీవితంలో. నన్ను వాళ్ళు చూడట్లేదు, నన్ను వీళ్ళు సరిగ్గా చూడట్లేదు, నన్ను మెచ్చుకోవట్లేదు, నన్ను అందరూ తక్కువ చేస్తున్నారు, నాకంటే అందరూ నన్ను విమర్శ చేస్తూనే ఉన్నారు, నేనొక్కదాన్నే, ప్రపంచంలో ఈ అతలాకతలమైపోతూ ఉన్నాను నేను. ప్రపంచం అంతా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కృష్ణ పరమాత్మ చేతిలో. దానికేం వంక పెట్టక్కర్లేదు మనం ఎవరు. కాబట్టి కర్మయోగులు అనేటువంటి వాళ్ళు కాలాన్ని, ఆహారాన్ని గాని, ఆ సమయాన్ని గాని, తన ప్రాణశక్తిని గాని ఎక్కడ కూడా వృధా పెట్టేవారు. ఎప్పుడు ఏది, ఎక్కడ, ఎలా మాట్లాడాలి అనే విశ్వతత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రకటిస్తూ అందుట్లో ఆ కర్మలో కూడా కర్మని, అధికారాన్ని మాత్రమే చేస్తూ కర్మ యొక్క ఫలితాన్ని గురించి ఆలోచన కూడా చేయాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్మ నీ వైపుకు మరలుతుంది. ఆ కర్మ యొక్క ఫలితం అనేటువంటిది నీవు కోరకపోయినా నీకు వచ్చే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనకి సాంఖ్యయోగంలో చెప్తారు, జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. రెండు రకాలైనటువంటి యోగులు ఉన్నారు. జ్ఞానయోగం కలిగిన వాళ్ళని సాంఖ్యులు అంటారు, కర్మయోగుల్ని యోగులు అని చెప్తారు అని చెప్పి. సాంఖ్యయోగులు అనేటువంటి వాళ్ళు పరమాత్మ స్వరూపం ఒక్కడే. వీరేం చేస్తారు, తమ విధులని, కర్మల్ని కూడా సక్రమంగా నిర్వర్తించుకొని బాధ్యతగా జవాబు అనేటువంటి చెప్తూ ఉంటారు. బాధ్యతని వహిస్తారు. ఏదో తేలిగ్గా తీసుకోరు, మనకేం పట్టిందిలే చూద్దాం తర్వాత, వీళ్ళు అడిగితే నేను చెప్పాలా అనేటువంటి బాధ్యతను కూడా విస్మరించి, అదెవరో నన్నెవరో పరాయి వాళ్ళు అడుగుతున్నారు, లేకపోతే నన్నెవరో, అదేమి ఉండదు. ఆహార విహార కర్మభావ పరిశీలనతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ మాయలో పడిపోకుండా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, ప్రకృతినే ప్రధానంగా
భావిస్తూ ప్రాధాన్యతనిచ్చి వాటిలో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల్ని సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ కూడా వారు తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఇవన్నీ మన కృష్ణ పరమాత్మ కర్మయోగంలో చెప్తూ ఉన్నారు ఇవన్నీ విషయాలు. నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అనాత్మ వస్తువుల పట్ల కోరిక అనేటువంటిది కప్పిపుచ్చి మోసం చేసేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అసలు ఈ కోరిక అనేటువంటిది నువ్వు ఎంత అనుభవించినా తృప్తి ఉండదు. దీనికి క్రోధం అనేటువంటిది దీనికి తోడైపోతుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా. ఎప్పుడైతే మనం కోరిక తృప్తి కలగదో, మనం కోరుకున్న కోరిక వల్ల సిద్ధించినట్టుగా ఉంటుందో, దానికి క్రోధం అనేటువంటిది కలుస్తూ ఉంటుంది, ఎవర్షన్ కలుస్తూ ఉంటుంది, అసహ్యం కలుస్తూ ఉంటుంది, ద్వేషం కలిసిపోతూ ఉంటుంది. వీటికి నివాస స్థానాలు ఏమిటో తెలుసా? ఈ కోరికకి, ఈ క్రోధానికి, ద్వేషానికి మన యొక్క ఇంద్రియాలే, మన మనస్సు, బుద్ధి వీటిని నివసింపజేసుకుంటున్నాయి, వాటిని ఇంట్లో పెట్టుకొని పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఏం చేయమని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? మొట్టమొదట నీ బుద్ధిని శుద్ధి చేసుకో అంటున్నారు. నీ బుద్ధిని శుద్ధి చేసుకున్నప్పుడు నీ ఇంద్రియాలు బలహీనపడిపోతాయి. అప్పుడు మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది మనస్సు, ఇటు పక్క కోరిక పట్ల, అదే విధంగా ఇటు పక్క బుద్ధి పట్ల కూడా. బుద్ధి విచక్షణ కలిగి ఉండేటువంటి ఈ రెండిట్లో మధ్య కొట్టుమిట్టాడుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో శుద్ధి చేసినటువంటి బుద్ధిని కలిగి ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి మనస్సు స్థిరచిత్తంగా మారిపోతుంది. ప్రాణాయామం ద్వారా, ప్రాణశక్తిని ప్రాణాయామం ద్వారా స్థిరపరచు. బుద్ధి, మనస్సు రెండు కూడా స్థిరత్వానికి వస్తాయి. ఇదే మనం రాజయోగ ధ్యానంలో చేసుకునేది. ఒక సాధన షట్కంలో వస్తుంది అది. ఇంద్రియాలన్నిటినీ కూడాను రాగద్వేషాలు లేకుండా వశపరుచుకో. నీ కోరిక తీరితేనేమో నీకు కావలసిన వాళ్ళ, నీ కోరిక తీరకపోతే ద్వేషమేనా? ఇదేనా జీవితం మనం జీవించాల్సింది? ఇంద్రియాలని రాగద్వేషాలు లేకుండా వశపరుచుకో. ఇదే క్రియాయోగము అని చెప్పి నొక్కి వక్కాయించారు కృష్ణ పరమాత్మ. సమస్త జీవులకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి ధర్మాచరణం ఇదే. ఎందుకు? మిగతా వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉందో లేదో నీకు అనవసరం. మొట్టమొదటి తర్వాత అందరికీ అది ఆమోదయోగ్యం ఎలాగో అవుతుంది. ముందు నువ్వు సంతోషంగా ఉండు. అహింసా మార్గంతో కర్మని చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. ఎప్పుడైతే అహింస అనేటువంటిది త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ, ఒకరినొకరు మాటతో గాని, చేతతో గాని, అదే విధంగా వాక్కుతో గాని, అదే మా మాట మనస, వాచ, కర్మణ, మనసు ద్వారా గాని, వాక్కు ద్వారా గాని, చేసేటువంటి కర్మ ద్వారా గాని ఎదుటి వాళ్ళని హింస పెట్టాలి అనే ఆలోచన వచ్చింది, ఆ పతనం మొదలైపోయినట్టు. నీకు వాళ్ళు పడిపోవటం సంగతి తర్వాత, వాళ్ళు దానికి గురవటము, నీ మాటకి, వాళ్ళని మనం ఉపయోగించే శ్లేషలకి, లేకపోతే మనం ఉపయోగించేటువంటి ఆ మాటలకి, వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ముందు మనం పతనం అయిపోతున్నాం. అహింసా మార్గంతో అటువంటి కర్మని చేస్తూ ఉంటే అది నిష్కామ కర్మ అవుతుంది. అటువంటి అహింసా మార్గాన్ని అవలంబించు. నిన్ను ఎవరు ఏదైతే అనకూడదని నువ్వు కోరుకుంటూ ఉంటావో, నువ్వు ఇతరులు కూడా అలా ప్రవర్తించకుండా నువ్వు కూడా ఉండు. మొట్టమొదట కర్మ ఫలం అనేటువంటిది మనల్ని ఆవరించుకున్నటువంటి సంస్కారాల రూపంతో కారణ శరీరంలో అహంకారంగా పాతుకుపోయినదిగా. అందుకే అది మన జన్మలకి కారణమవుతున్నది. ఆ కర్మ యొక్క ఫలాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, కర్మను అధికారం కలిగి ఉండే కర్మ ఫలాన్ని త్యజించామనుకో, అసలు జన్మ అనేటువంటిది రాహిత్యం అయిపోతుంది. కాబట్టి కర్మ ఫలాల్ని ఆశించకుండా చెయ్యటం అనేటువంటిదే కర్మయోగ సిద్ధాంతం రా నాయనా అని చెప్తూ ఉన్నాడు. బావా, ఏమిటయ్యా పక్కన పడేస్తావు? ఎవడయ్యా నీవాడు చెప్పు. నువ్వు నువ్వు చంపకపోతే వాళ్ళు చచ్చిపోరా? అలాగే ఉండిపోతారా యుద్ధరంగంలో? బుద్ధి ఉందే నీకు అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఇదే కర్మయోగి సిద్ధాంతం అని చెప్తున్నారు. అటువంటి కర్మయోగే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు, జీవనాన్ని ఆనందమయంగా మలుచుకొని జన్మరాహిత్యాన్ని పొందుతాడు. అదే మోక్షము, అదే బ్రతికి ఉండగానే మనకు కలిగేటువంటి ఆ యొక్క విడుదల భావము, ఆ లిబరేషన్ అనేటువంటి భావమే జీవన్ముక్తత్వము
అని చెప్తూ ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటివి కర్మజ్యాయో హ్యకర్మణ అన్నారు. కర్మ చెయ్యకూడదు, నేను ఈ కర్మలన్నీ నాకెందుకు అంటుకోవాలి అని చెప్పి నేను కర్మ చేయకుండా నేను ఉండిపోతాను అనుకోవటము అదొక పెద్ద కర్మ అవుతుంది. అందుకని కర్మ చేయకపోవటం కంటే కూడా కర్మ చెయ్యి, దాని ఫలితాన్ని ఆశించకు, ధైర్యంగా నిలబడు. కర్మజ్యాయో హ్యకర్మణ అన్నారు. జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పారు. మహాబాహు అంటే ఓ అర్జున, దుర్జేయమైనటువంటి కామం అనేటువంటి శత్రువుని తీసి అవతల పడేసేయమన్నాడు. కోరికని తీసిపడే, నువ్వు చేసేదేదో నువ్వు చేయి అంతే అనేటువంటిది మనకి ఈ కర్మయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. దీన్ని పారాయణ చేస్తే మనకు కలిగేటువంటిది పాపరాహిత్యము అనేటువంటి మనకి ఫలితం అనేటువంటిది లభిస్తుందని మనకి చెప్పబడుతోంది. 4వది జ్ఞానయోగంలోకి వెళ్దాము. ఇది కూడా మనకి ఈ జ్ఞానయోగం 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగం ఏదైతే ఉందో ఇది కూడా మనకి శోధన శక్తిని కడిగి వేసేటువంటి మన కర్మల్ని, మన పాపాలన్నింటినీ కూడా తొలగించేసి కార్యోన్ముఖుణ్ణి చేసేటువంటి ఒక అధ్యాయం జ్ఞానయోగం అనేటువంటి అధ్యాయంలో కూడా కృష్ణ పరమాత్మ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ మనం కలిగి ఉండటం చేత జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞము, జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, జ్ఞానఖండము అనేటువంటి వాటి గురించి చాలా చోట్ల కూడా ఇక్కడ ప్రస్తావించారు కృష్ణ పరమాత్మ. అవన్నీ ప్రస్తావించడం చేత ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మహిమ ఏమిటి అనేటువంటిది విశేషంగా చెప్తూ వస్తున్నారు. అలా చెప్తూ కూడా అటువంటి జ్ఞానము ఎవరికి ఏ రకంగా లభిస్తుందో అనేటువంటిది కూడా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అందుకే దీనికి జ్ఞానయోగం అని పేరు పెట్టింది. ఇందుట్లో ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే, వివిధ ద్రవ్య యజ్ఞాల కంటే తీసుకొచ్చేసి అష్టద్రవ్యాలతో 10 రకాలు తీసుకొచ్చేసి చేసేటువంటి హోమాహుతులు, అర్ఘ్యాలు తీసుకొచ్చి కిలోలు చేయవలసిందే, మంచిది. అవన్నీ కర్మలు, సత్కర్మలు చేయవలసిందే. వాటికంటే కూడా ఎంతో గొప్పదైనటువంటి జ్ఞాన యజ్ఞము 1000 రెట్లు మేలని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో. అందుట్లో కృష్ణ పరమాత్మ చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్తారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. సర్వ కర్మలు కూడా చిట్ట చివరికి జ్ఞానం అనేటువంటి అగ్నిలో పరిసమాప్తం అవుతున్నాయి. అలా పరిసమాప్తి, జ్ఞానము కింద పరిసమాప్తి కాకపోతే నువ్వు చేసేదంతా కూడా వృధా. మనం ఎన్నో సందర్భాల్లో సత్సంగంలో కూడా చెప్తున్నాం. 100 సార్లు పారాయణలు, 1000 సార్లు దానాలు, ఒక 2000 సార్లు, ఇది కాదు. దానివల్ల నీకు కలిగినటువంటి జ్ఞానానుభవం ఏమిటి, ఏ స్థాయిలో నీ యొక్క స్థితిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది అనేది లెక్కకు వస్తుంది చివరికి. ఇంకో మాట కూడా చెప్తారు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. ఈ ప్రపంచంలో నహి జ్ఞానేన సదృశం, ఈ ప్రపంచంలో జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు మరొకటి లేదు. అసలు అటువంటి జ్ఞానమే లేకపోగా నేనంటే ఏంటి, నాకు అసలు నేను అపరహితుడిని, నేను నిష్కలంకుణ్ణి, నువ్వు చెప్పేదేంటి, నువ్వు చేసేది తప్పు అని ఎన్ని రకాలుగా మనము మాయలో పడి కొట్టుకుపోతూ ఉన్నాము. గీత అంటే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, రాగద్వేషాల నుంచి కూడాను విడుదలయ్యేటువంటి మోక్షస్థితిని, ముక్తము, దాని నుంచి విడుదలయ్యేటువంటి జీవుడికి పరమానందకరమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందటం. ఎన్నిట్లో కట్టుబడిపోతున్నాం మనం, మన ఆలోచనలుగా మనం కట్టుబడిపోతున్నాం. పక్కన వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, వాళ్ళెవడో కట్టేశాడు అని అనుకునే బదులు. కాబట్టి గీత అనేది మనో, బుద్ధి, చిత్త, అహంకార, రాగ, ద్వేషాలనేటువంటి అష్ట వికారాల నుంచి కూడాను విడుదలయ్యేటువంటి ఈ జీవుడికి, అంటే మనకే పరమానందకరమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటిది భగవద్గీత. నిత్యమోక్షము, ప్రతి క్షణము కూడా మోక్షము, ఆనందంగానే ఉంటుంది. దీన్నే జీవన్ముక్త స్థితి అంటారు. కాబట్టి కర్మ, జ్ఞాన, భక్తి, రాజయోగాలు మార్గాలు మాత్రమే. ఏ మార్గంలో కూడా నువ్వు వెళ్ళినప్పటికీ నీ లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా చేరవచ్చు. త్రికరణ శుద్ధి అనేటువంటిది ఉండవలసినటువంటి 3వ నేత్రము ఆజ్ఞాచక్ర స్థానము.
నీ మనస్సు, నీ వాక్కు, నువ్వు చేసేటువంటి కర్మ, ఇవన్నీ కర్మ ద్వారా గాని, జ్ఞానయోగం ద్వారా గాని, భక్తి యోగం ద్వారా గాని, రాజయోగం ద్వారా గాని, చివరికి ఈ 4 ఒకదానికి ఒకటి అనుసంధానింపబడుతూనే ఉన్నాయి. అది మనకి తెలియదు. ఈ 4ట్లో ఏ ఒక్క మార్గాన్ని కూడా నువ్వు త్రికరణ శుద్ధితోటి నువ్వు గనక ఆచరిస్తే అది నీ యొక్క ఆజ్ఞాచక్రం యొక్క శక్తి కేంద్రాన్ని ఉద్దీపన చేసేస్తుంది. నీ 3వ కన్ను తెరుచుకోబడుతుంది, జ్ఞాన నేత్రము తెరుచుకోబడుతుంది. దాన్నే ఆత్మ జ్ఞానము అని చెప్తాము. అదే సర్వ భయ బాధల పాపాలన్నీ కూడా పారద్రోలి పడేస్తూ ఉంటుంది. మనకి తెలిసిందంతా కూడా ఇంద్రియాల ద్వారా మనస్సులో ప్రవేశించేటువంటి ప్రాపంచిక విషయాలే కదా. మన ఇంద్రియాల ద్వారా, ఈ 5 సెన్సెస్ ద్వారా, ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రస రూప గంధ తన్మాత్రాల చేత తెలిసి మనోవికారాలను కలిగించి ద్వంద్వాన్ని ప్రతిపాదించి నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని, నువ్వెంత అంటే నేను ఇంత అనుకుంటూ మనస్సున ప్రవేశించేటువంటి ప్రాపంచిక విషయాలే కదా ఇవన్నీ. వీటిలోనే కదా పడి నిత్యము బాధలు అనుభవిస్తూ ఉండేది. బ్రతికి ఉంటూ శ్వాస తీసుకుంటూ చచ్చిపోతూ ఉన్నాం మనం అంతా కూడా. ఇటువంటి విషయాలన్నీ కూడా అధిగమించినప్పుడు మాత్రమే తప్ప ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగదు అని జ్ఞానయోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానంలో జ్ఞానం అంటే ఏమిటని చెప్తూ ఉన్నారు. ప్రపంచం యొక్క ఎరుక అనేటువంటిది ఉండకూడదని చెప్తున్నారు. చేసేదంతా కూడా నీ కోసం చేస్తున్నావు, నీ ఆత్మ తృప్తి కోసం చేస్తున్నావు. ఇంకా పక్కన వాడంటే ఏంటి, నీకు దాని గురించి నీకేమిటి బాధ? దాన్నే నిర్విషయము అని చెప్తారు, దాన్నే ధ్యానము అంటాము, దాన్నే తురీయము అంటాము, దాన్నే అభేద జ్ఞానము అంటాము అనేటువంటిది కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. నిజమైనటువంటి శుచి ఏమిటో తెలుసా? చక్కగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నానం చేసి ఆహా నేను ఎంత శుచిగా ఉన్నాను అనుకోవటం కాదు. రాగద్వేషాలు లేకుండటం అనేటువంటిదే నిజమైనటువంటి స్నానం. అదే మానసికమైనటువంటి శౌచము లేదా శుద్ధి. మనస వాచ కర్మణ కూడా అటువంటి శుద్ధే పవిత్రత. ఇవే జ్ఞానికి ఉండేటువంటి గుర్తులు అని చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. ఏ సాధకుడైతే నిత్యము తన చూపుని, వాక్కుని, ఆలోచనని ప్రతి క్షణం కూడా గుర్తించుకుంటూ, దాన్ని గుర్తిస్తూ ఎటు వెళుతుంది నా చూపు, ఎటు వెళుతోంది నా వాక్కు, ఎటు వెళుతోంది నా ఆలోచన, దీనివల్ల నేను దుఃఖాన్ని పొందుతున్నాను, ఇది ప్రాపంచిక విషయమా అనేటువంటి దాన్ని గుర్తిస్తూ కూడా ఆ అనుభవాన్ని దర్శిస్తూ కూడా జీవిస్తూ ఉంటాడో అతడే ముందు సాధనలో జ్ఞానామృతాన్ని గ్రోలగలిగేటువంటి అర్హత కలిగి ఉంటాడు అని కృష్ణ పరమాత్మ నిక్కచ్చిగా చెప్పేసేస్తున్నాడు అర్జునుడికి. నిత్య కర్మ, నువ్వు చేయి కర్మని తప్పించుకోవద్దు, నిత్య కర్మ. దీన్నే క్రియాయోగం అని కూడా చెప్తాము. ఇదే చాలా గొప్పదైనటువంటిది, ఎంతో ఆనందం ఇస్తుంది. నిజానికి అది తెలియదు మనకి ఆ సంగతి. అదే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానానికి పరాకాష్ఠ అని చెప్తూ ఉన్నారు. సర్వత్రా అంతటా కూడా ఆత్మని దర్శించటమే జ్ఞాన యోగము. నిజమైనటువంటిది అదే. నిన్న మనం చెప్పుకున్నాం కూడా, నిన్నగాది ఇవాళ ప్రశ్న సమాధానం ప్రశ్నోత్తరాల సెషన్ లో యుఎస్ వాళ్ళతో 2-3 కూర్చొని మాట్లాడుతున్నాం. 2వ తరగతి చదువుతున్నప్పుడు 2వ తరగతి ఎక్కాలు చదవటమే మనం గొప్ప అనుకుంటాం, అంటే అదే మన జీవితం అనుకుంటాం ఆ క్షణానికి. ఆ సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ రోజున ఉన్నటువంటి మనకి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పాల లెక్కలు వేయటంలో చిటికలో వేసేస్తాం, కిరాణా సామాన్లు లెక్కలు వేయటంలో. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా లేదు మనకి. కాబట్టి మన చైతన్యంలో, జడములో, సంబంధంలో, ఈ మూడింటా కూడా, మన చైతన్యంలో, మన జడత్వంలో కూడా, మన సంబంధం, మన రిలేషన్స్ లో కూడాను, ఈ మూడింటిలో కూడా ఆత్మని లేకపోతే పరబ్రహ్మ తత్వాన్ని నన్ను దర్శించు, అదే సంపూర్ణమైనటువంటి జ్ఞానం అని చెప్పారు. ఇక్కడ ఆయన చెప్తారు గురువులు 2 రకాలని చెప్పారు. ఒకటి కార్యగురువులు, రెండవది కారణం. కార్యగురువులు అనేటువంటి వాళ్ళు సాధారణంగా ఏం చెప్తారు, శిష్యులకి అజ్ఞానం ఎలా ఉంటుంది, దాన్ని అభ్యాస వైరాగ్యాల ద్వారా తొలగించుకోండి మీరే, అప్పుడు జ్ఞానం నీకే తెలుస్తుంది అని చెప్పి బోధించి వదిలేస్తారు.
కారణ గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అట్లా చెప్పట్లేదు ఇందులో. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ్య అన్నాడు. ప్రశ్నించు, నన్ను అడుగు, నీకు నమ్మకం కలిగే వరకు నున్నాడు. నీ ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్తాను. సేవ చెయ్యి, తెలుసుకో. శాస్త్రము యుక్తి నీ అనుభవంతో కూడా నువ్వు సరి చేసుకో అని స్వాతంత్రం కూడా ఇచ్చేశాడు. అందుకే ఆయన జగద్గురు అయినాడు, కారణ గురువు అయినాడు. ఆయన అంటారు కృష్ణ భగవానుడు, శ్రోతుం దృష్టం ప్రవేష్టం పరంతప అన్నారు కృష్ణ భగవానుడు. అంటే ఏంటి? శ్రోతుం విను, దృష్టం అనుభవంలో చూసుకో, ప్రవేష్టం నీ ఇష్టం వచ్చింది చేయి. విని అనుభవంలో చూసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు ఎప్పుడు తప్పు చేయవు. తప్ప నేనేదో చెప్పానని చెప్పేసి మీరే కదా ఇలా అన్నారు, మొన్న మీరే కదండి అలా చెప్పారు, అందుకే నేను ఇలా చేశాను. అసలు నేను ఎవరేమన్నారు? ఫస్ట్ నేను చెప్పానని నా మీద ఆరోపణ చేయొద్దు. అప్పుడు ఏమిటవుతుందంటే నువ్వు ద్వైతంలోకి వెళ్ళిపోయి నీ యొక్క కర్మ యొక్క బాధ్యతను నువ్వు తప్పించుకోవడానికి చూస్తూ ఉంటావు. అదే భయం వల్ల కలిగేటువంటి, భీతి వల్ల కలిగేటువంటి ఒక వికారం. పరంతప అన్నారు చిట్ట చివరికి. అంటే తపస్సు లేదా సాధన చేసిన వాడు, అది నువ్వు సాధన మార్గం కిందకు వచ్చేస్తుంది. విను, చూడు, అనుభవంలో చూసుకో, ప్రవేష్టం ఇష్టం వచ్చినట్టు చేయుట. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మీద ఆరోపణలు మానేసి పరంతపగా అయిపోతావు. నువ్వు పరంతపవైతావు అంటే తపస్సు లేకపోతే సాధన చేసినటువంటి గొప్పవాడివి అవుతావు. అర్జునుడు అటువంటి వాడు మహాతపస్వి, నరుడు, గొప్ప సాధకుడు. అటువంటి వాడే జ్ఞానానికి అర్హుడు. కాబట్టి మనోయోగ సాధకుడు కూడా అర్జునుడు ఇలాంటి వాడే అవుతాడు. మనం కూడా అటువంటి వాళ్ళని కావాలి, తపస్సులం కావాలి. ఇష్టం అనేటువంటిది మహాసూక్ష్మమైనటువంటిది. నాకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం లేదా? నీకు ఇష్టం లేకపోతే నాకు ఇది ఇష్టం. అది చాలా సూక్ష్మమైనటువంటి భావన. దాన్ని గమనించుకోలేను అంత తేలిగ్గా. అది ఎంతో గొప్ప వికాస జ్ఞానాన్ని కలిగి ఉంటే తప్ప ఎదుటి వారి మనస్సులో ఏముందో గ్రహించుకొని అహింసారంగా, అంటే మనసా వాచ కర్మణ కూడా అందుట్లో కూడా పరబ్రహ్మ తత్వాన్ని దర్శించుకుంటూ ఈ ఇష్టం అనేటువంటి దాన్ని దేహబుద్ధితో స్వార్థపూరితమైనటువంటి తత్వంలోకి దారి తీయకుండా చేసుకోవలసి. దీన్ని స్వేచ్ఛాచారానికి కూడా పునాది రాయి అంటాం ఇష్టం అనేటువంటి దాన్ని. మనం చెప్పుకునేటువంటి పంచకోశాలు ఏవైతే ఉన్నాయో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఒక్కొక్క పొర, మొట్టమొదటి పైన కనిపించే శరీరం అనే పొరని చీల్చేసేమన్నాడు. పీల్చేసి అవతల పడేసి అందుట్లో చిట్ట చివరిదైనటువంటి ఆనందమయ కోశం దగ్గరికి వెళ్ళిపో. అదే చివరి కోశము, లేకపోతే చివరి పొర. అది ఆనందదాయకమైనటువంటి కోశము. అందుట్లో నుంచే ఇష్టం అనేటువంటిది వస్తుంది. దాన్ని వశం చేసుకో, నీ వశంలో పెట్టుకో. దాన్ని విచ్చలవిడిగా వదిలిపెట్టావా సర్వనాశనానికి దారితీస్తుంది. ఆ క్షణంలో ఆనందం కలగొచ్చేమో. అందుకే వశిష్ఠుల వారిని ఏమంటారంటే, ఇష్టాన్ని వశం చేసుకున్నవాడు కాబట్టి ఆయన వశిష్ఠుడు అయ్యాడు. నీవు కూడా వశిష్ఠుడవి కావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనోయోగ సాధన చేసి వశిష్ఠులైపోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఇందులోనే, సేవ అనేటువంటిది మీకు చాలా గొప్ప యోగం. సేవ అనేటువంటిదే త్యాగానికి మూలం. నాది 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 ఏం కట్టుకొని ఏం చేసుకుంటాం? సేవ చేసేటువంటి వాడే యోగి, సేవ చేయించుకునేవాడు భోగి. భోగత్వం పతనానికి నాంది. కాబట్టి మనోయోగ సాధకుడు సేవా మార్గాన్ని తప్పకుండా అనుసరించాలి. అందుకే ఈరోజు ఆశ్రమాలలో కూడా ఏదో ఒక సేవ, కాస్త అక్కడ చిమ్మేయటమో, నీళ్లు జల్లి ముగ్గు వేయటమో, నిర్మాల్యాలు తీయటమో, అక్కడ నేను నాది అనేటువంటిది పడిపోతుంది. నా సమాజంలో నా హోదా, నా డబ్బు, నా యొక్క ఇవన్నీ కూడా ఏవైతే నాతో నా వెంట రావో వాటి పట్ల సేవ చేస్తూ ఉన్నప్పుడు కడిగి వేయబడతాను నేను, నా మనసులో ఉన్నటువంటి భావాలు. సహజము, స్వభావము, వాసనా స్వరూపము ఇవన్నీ ఎలా ఉంటాయి?
అంటే మనకి తెలుగులో ఒక మొరటు సామెత ఉంది. తన కంపు తనకింపు, పరాయి కంపు పాపిష్టి కంపు అంటుండేవాళ్ళు. నువ్వు స్నానం చేయకపోతే నీకు బానే ఉంటుంది, పక్కవాడు స్నానం చేయకుండా వస్తే మటుకు పాపిష్టి కంపు వస్తున్నది ఏంట్రా అంటారు. ఇవన్నీ వాసనా స్వరూపాలు, సహజమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి సగటు లౌకిక మనస్తత్వాలు. వీటిల్లో పడే మనం కొట్టుకుపోతున్నాం. తను మన ధనాల్ని ధారభయం అంటూ ఉంటారు. అది రాక్షసత్వము, దాన్ని భరించలేరు. ఇక్కడ మీరు యోగి కావాలా భోగి కావాలా తెలుసుకుంటే మనకి ఇక్కడ భగవత్ మన కృష్ణ పరమాత్ముల వారు చెప్పినటువంటి జ్ఞాన యోగం మనకి బోధపడుతుంది. జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, సంఖ్యా జ్ఞానము అనేటువంటి 4 జ్ఞానాలు ఉన్నాయి. చలన స్థిర ధర్మాలు కలిగినటువంటిది ప్రాణము, అదే సంజ్ఞానము, అదే పరబ్రహ్మ అని చెప్పారు. అందుట్లో శ్లోకంలో చెప్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కలిగినటువంటి వాడే జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ లేకుండా నువ్వు ఎన్నిసార్లు ఎన్నెన్ని పుస్తక పఠనాలు చేసినా, ఎంతెంత మంది గొప్పవారి సత్సంగాలు విన్నా దానివల్ల ఉపయోగం ఉండకపోగా ఫాల్స్ ప్రైడ్, అబ్బాయి ఎంత గొప్పగా చెప్పారు, అందుట్లో ఈ విషయం ఇట్లా చెప్పారని ఎదుటి వాళ్ళ ముందు మనం రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ దాన్ని జీవించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించేయం. నసుఖం సంశయాత్మన అన్నారు ఇందుట్లోనే. మనస్సులో సంశయం పెట్టుకున్నటువంటి వాడికి సుఖం ఎప్పుడు కూడా లభించదు అని చెప్తూ ఉన్నారు. జ్ఞానయోగం అంతటి గొప్పదైనటువంటి జ్ఞానయోగంలో దీని పారాయణ ఫలితం చెప్పారు ఏంటంటే, మనుష్యులే కాదు సమస్తమైన జీవరాశులు, వృక్షాదులు కూడా దోషముక్తులైపోతాయి. అంటే భగవద్గీతని పట్టుకొని ఈ ఈ పారాయణ ఈ అధ్యాయ పారాయణ ఒక చెట్టు కింద కూర్చొని చేస్తే ఆ చెట్టు నీతో పాటుగా, పక్కన పిల్లో కుక్కో కూర్చొని ఉంటే దాన్ని దిగుడ తరించిపోతుంది. అది నిజము కూడా, అది అర్థం కాకపోవచ్చు మొదట్లో మనకి. అది ఆ నిజం గురించి మనం ఏదో సందర్భంలో మళ్ళీ చెప్పుకుందాం, లేకపోతే దాని మీద మళ్ళీ 11 అయిపోతుంది రాత్రి మాట్లాడు. కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయంలోకి వెళుతున్నాం. ఇది కూడా శోధన షట్కం ఎక్కడిగా అవతల పడేస్తున్నారు కృష్ణ పరమాత్మ. పిచ్చివాడిగా మంచివాడు, నువ్వేదో నువ్వేం చేయలేకపోతే వాళ్ళు ఏం బతికుంటారు అనుకుంటున్నావా? నీ చుట్టాలా, నీ బంధువులా, నీ గురువులా అక్కడున్నది? ఇక్కడ కర్మ సన్యాస యోగంలో చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. సన్యాస యోగము, సన్యాసము అంటే ఏమిటి అసలు? మామూలుగా త్యాగము. కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టము అనేటువంటిది చెప్తూ కర్మ సన్యాసము కూడదు అని చెప్పటం వలన కర్మ సన్యాస యోగం అన్నారనేటువంటి ఒక వ్యాఖ్యగా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కర్మ సన్యాసం అనేటువంటిది చెప్పటంలో కృష్ణ పరమాత్మ కర్మని చెయ్యి, కర్మ యొక్క ఫలితాన్ని సన్యసించు అని చెప్పటం కూడా కర్మ సన్యాసానికి మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. కర్మ సన్యాసం అనేటువంటిది తగదు అని వివరంగా చెప్పటం చేత దీని కర్మ సన్యాస యోగం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇందుట్లో కర్మయోగము, జ్ఞానయోగము ఈ రెండిటిని కూర్చి చెప్పటం చేత, కలుపుకొని ఈ రెండింటిని సమన్వయం చేయటం చేత కర్మ సన్యాస యోగం అనేటువంటి పేరు వచ్చింది. ఇందుట్లో సాంఖ్యయోగము, నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి సహిత ధ్యాన యోగము, వీటన్నిటి గురించి కూడా కృష్ణ పరమాత్మ వివరిస్తూ వస్తున్నారు. ఒకసారి ఏంటయ్యా కర్మ సన్యాసం మంచిదంటావు, మళ్ళా వెంటనే కర్మయోగం చేయాలంటావు. ఇది నాకు కొంచెం అసందర్భంగా అనిపిస్తున్నది. అసలే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఈ రెండిట్లో ఏం చేయాలో సరిగ్గా చెప్పవయ్యా బావా అని అడుగుతున్నాడు ఇందుట్లో మొట్టమొదట ప్రారంభించినప్పుడు. కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. అప్పుడు చెప్తున్నారు కృష్ణ సన్యాసము, కర్మయోగము రెండూ కూడా శ్రేయస్కరము. ఈ రెండు వ్యాసాన్ని కలగజేసేటువంటి, కానీ వాటిలో కర్మ సన్యాసము కంటే దానికి అగ్రస్థానం ఇచ్చారు కృష్ణ పరమాత్మ. కర్మయోగం అనేటువంటిది చేసినప్పుడు కర్తృత్వ భావన లేకుండా కర్మ ఫల సన్యాసం అనేటువంటిది అదే జరిగిపోతుంది. భోక్తృత్వం అనేటువంటిది అసలు ఉండనే ఉండదు అని చెప్తున్నారు.
శ్రీకృష్ణ పరమాత్మ జీవితమే కర్మయోగము. ఆయన ఎన్ని చేయలేదు, ఎన్ని చేయలేదు చెప్పండి. పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఎన్ని చేయలేదు. సాంఖ్యయోగము, జ్ఞానయోగము, కర్మయోగము వేరు వేరుగా ఉన్నాయని మన అధ్యాయాలుగా విడదీసుకొని చెప్పుకుంటామే. భక్తి, జ్ఞాన, రాజకర్మలు. నేనేం చేస్తా అంటే, నాకేం తెలియదండి, నేను అమ్మవారి పాదాలు పట్టేసుకుంటా, నాకు ఒక భక్తి తప్పితే నా దగ్గర ఇంకేం లేదు అంట. నాకు అసలు ఇవన్నీ తెలియదండి, నాకు భగవంతుడు అంటే మంచితనము అదొక తెలుసు, అదేదో పెద్ద గొప్ప అయిపోయినట్టు కాదు. కాబట్టి సాంఖ్యము, జ్ఞానము, కర్మయోగాలు ఇవన్నీ వేరు వేరుగా ఉంటున్నాయి అనేటువంటి పలికే మాటలన్నీ అజ్ఞానపు మాటలు. విజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు మాటని వాడరు. ఈ సాంఖ్య, జ్ఞాన, కర్మయోగాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్న 3 కూడా ఏవైతే ఉన్నాయో 2, 3, 4 ఇందుట్లో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు 5వ అధ్యాయంలో, నువ్వు సాంఖ్యయోగము గొప్ప, నీ జ్ఞానయోగం దిబ్బ, నా కర్మయోగం మరీ గొప్ప అనే వేరు వేరుగా పలుక్కుంటూ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేదు. ఇందుట్లో నువ్వు ఒక్కదానిలో నువ్వు శిస్త్రనిష్ట కలిగి ఉండు, మిగతా రెండింటి ఫలం కూడా వచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. సాంఖ్యులు పొందేటువంటి గమ్యస్థానాన్ని కర్మయోగులు కూడా పొందుతూ ఉన్నారు. సాంఖ్య కర్మయోగాలు చిట్ట చివరి స్థాయికి వెళ్ళినప్పుడు ఒకటే నీకే అర్థమైపోతుంది. అటువంటి అర్థాన్ని నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు వివేక దృష్టి కలవాడివి అవుతావు. సాధన భేదాలను అనుసరించి కూడా 2 పేర్లు ఉన్నప్పటికీ, ఇక్కడ కృష్ణుడు లేకపోతే లలిత లేకపోతే విష్ణువు అనుకుంటూ ఉన్నప్పటికీ, ఈ 2 యోగాలు కూడా అవినాభావ సంబంధం కలిగినవే అనేటువంటిది నువ్వు విజ్ఞత్వంతో అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి విజ్ఞత్వానికి చేరు. దాంపత్య రూపము, ఉదాహరణకు అర్ధనారీశ్వర తత్వము, రసాలు, వీర్యము, ఓజస్సు, ఇవన్నీ అంగములే కలిగినటువంటి వాణ్ణి ఋషిని అంగీరసుడు అంటారు. ప్రతి అంగంలో కూడా నీ జీవశక్తిని నింపేటువంటిది ఏమిటి? ప్రాణశక్తి, నీ యొక్క ప్రాణం. అందుకే ప్రాణాన్ని అంగీరసము అంటారు, దీన్ని ఋషితత్వము అంటారు. ప్రాణము యొక్క వ్యక్త రూపమే ప్రాణి. నీ యొక్క నీ ప్రాణం అనేటువంటిది అవ్యక్త రూపంగా ఉన్నది, దీనికి వ్యక్త రూపం కలిగితే పేర్లు పెట్టుకున్నాం, నామరూపాత్మ గురూజీ, లేకపోతే ఫలానా ఆయన, ఫలానా పిల్లవాడు, ఫలానా ఆవిడ. కానీ అందరిలో ప్రవహించేది అదే ప్రాణశక్తి కదా, దాన్ని ఎందుకు గమనించుకోవట్లేదు మనం? ప్రాణం అవ్యక్తము, ప్రాణి వ్యక్తము. ఇది యథార్థము. ఏ దేశంలోనైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఏ యుగంలోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఈ నియమానికి తిరుగులేదని చెప్పేశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. కడిగి పడేస్తున్నాడు. అందరికీ కూడా కర్మ మార్గం మేలు. సాంఘిక సామాజిక దృష్టితో చూస్తే అధర్మం అనేటువంటిది కూడా తెలుస్తూనే ఉంటుంది. ఊర్వశి తనంతట తనే కోరి వచ్చినప్పుడు మాతృభావంతో తిరస్కరించి నమస్కరించినటువంటి స్థిత ప్రజ్ఞుడు, మహాతపస్వి, జితేంద్రుడు, పుణ్యమూర్తి, ముక్కంటిని మెప్పించినటువంటి గొప్ప తాపసి, మానవ శరీరంతోనే బొందుతోనే స్వర్గానికి వెళ్లి ఇంద్రుడి అర్ధసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహనీయుడు, శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు, నరుడు, ఇష్టుడు, ప్రియుడు, దైవీ సంపదలు కలవాడైనటువంటి అర్జునుడికి అతడి హితాన్ని కోరి కృష్ణ పరమాత్మ ఈ సత్యాన్నంతా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మనందరికీ కూడా శిరోధార్యమైనటువంటి హితవచనాలు. ఆయన ఏదో చెప్పాడు, నేను నేర్చుకున్నాను, ఆయనకేదో మనం ఏమన్నా ఉపయోగం, ఆయనకేదో మనం గొప్పదనాన్ని కలగజేస్తున్నాం కాదు. నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా అనుభవిస్తున్నావు. సూర్య భగవానుడు ఏం చేస్తాడు? దీపానికి వెలుగునిచ్చినప్పటికీ వాటికి, ఆ దీపాలకు గాని సూర్య భగవానుడు గాని జనుల యొక్క వ్యాపారాలకు ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వేమన్నా చేయి, నువ్వు రోడ్డు మీద ఒకరిని వెళ్ళి చంపు, లేకపోతే నువ్వు రోడ్డు మీద వెళ్ళి ఒక దానం చేయి, సూర్యుడు కేవలం సాక్షిభూతంగా తన ప్రకాశం ఎటువంటి చిత్త వృత్తితో లేకుండా కూడా అలా ప్రకాశిస్తూనే ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ రకంగా జనుల యొక్క వ్యాపారాలతో, మనం చేసేటువంటి వ్యాపారాలతో సంబంధం లేకుండా ఆ చెట్టు అనేటువంటిది గాలిని ఎలా వీస్తూ ఉన్నదో, దీపం అనేటువంటిది వెలుగుని ఎట్లా ఇస్తూ ఉన్నదో,
సూర్యుడు అనేటువంటి వాడు ఎలా ప్రకాశిస్తున్నాడో అదే విధంగా ఈ శరీరం అనేటువంటి వ్యాపారాలకి కర్తని నేను అనేటువంటి వ్యామోహాన్ని, అహంకారాన్ని తొలగించేసుకోవాల్సిందే. అది తొలగించుకోకపోతే మటుకు దుఃఖానికి మటుకు మూలహేతువై తీరుతుంది. దీనిని గుర్తించుకొని నువ్వు ముందుకు నడుస్తూ వెళితే, అడుగడుగు వేసుకుంటూ వెళితే, కర్తృత్వ భోక్తృత్వ భావాన్ని లేకుండా కర్మని ఆచరించటమే కర్మ సన్యాసము అని కృష్ణ భగవానుల వారి అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. నాకు దేహం సంబంధం లేదని చెప్పటమే, భావించుకోవటమే జ్ఞానతత్వం. నేను కేవలం సాక్షి మాత్రమే. నేను చేయవలసింది నేను చేస్తున్నాను. వచ్చి నన్ను నలుగురు చంపని, చంపేది దేహాన్నే, నన్ను కాదు. ఈశ్వరుడు అనేటువంటి వాడు ప్రతి ప్రాణి హృదయంలో కూడా ఉన్నాడు. అనాహత పద్మంలో కొలువై ఉన్నాడు. అతడే కర్త, నేను కాదు, నేను కేవలం పనిముట్టుని మాత్రమే అనేటువంటి భావించేటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి భక్తుడు అవుతాడు. మూఢమైనటువంటి భక్తుడు. ఇదే కర్మ సన్యాసి లక్షణము అని చెప్తూ వచ్చారు కృష్ణ పరమాత్మ. పండితుడిలో, గురువులో, భగవంతుడిలో, బ్రాహ్మణుడిలో, గోవులో, కుక్కలో, చివరికి చండాలుడిలో, ముష్టివాడిలో సమదృష్టిని, సమబుద్ధిని కలిగి ఆచరించేటువంటి వాడే నిజమైనటువంటి కర్మ సన్యాసి అని చెప్పి సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. సుషుమ్న నాడిని తెరుచుకొని కుండలిని శక్తిని పెంపొందించుకున్నటువంటి యోగికి ప్రాపంచిక దృష్టి ఉండదు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య భయభీతులన్నీ, రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి బుద్ధిని, ఇంద్రియాలని కూడా నిగ్రహించినటువంటి వాడే నిజమైనటువంటి కర్మ సన్యాసి. ఎన్నెన్నో పెరుగుతాం, అంతా అమ్మదే అంటాం, మళ్ళా పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా వస్తే నా అంటాం. ఎక్కడికి పోయిందమ్మా? ఎక్కడికి పోయాడు కృష్ణ పరమాత్మ? అటువంటి వాడే కర్మ సన్యాసం అవుతాడు, జీవన్ముక్తుడు అవుతాడు. అదే కర్మ సన్యాసము. అర్జున లేవయ్యా, ఏంటో నాకు అర్థం కాదు బాబా, నా మేనత్త కొడుకని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది నేను చూస్తూ ఉంటే అంటూ ఉన్నాడు. కర్మని చేయకుండా ఉండటం అనేటువంటిది కర్మ సన్యాసం కాదు. కర్మలో అకర్మని చూడటం అనేటువంటిదే కర్మ సన్యాసం. అకర్మ అంటే ఏమిటి? చెయ్యదగినది చేయకుండా ఉండటం. కానీ కర్మ చేస్తూ ఇది నేను చేసేది కాదు అనేటువంటి అకర్మ భావాన్ని కలిగి ఉండటమే గొప్పదైనటువంటి కర్మ సన్యాసము. ఇదే జీవన్ముక్తికి దారితీస్తుంది. నువ్వు అనుక్షణము నీ ఆలోచనల్లో మనం చేసే కుతంత్రాల వల్ల కూడా మనం కోరుకునేది ఏంటి? ఆనందమే కదా. ఎందుకు తాత్కాలికమైనటువంటి ఆనందం? గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటిది ఆత్మరమితమైనటువంటి ఆనందాన్ని పొందుదాం అంటూ కూడా చెప్తూ వచ్చారు కృష్ణ పరమాత్మ. విగతేచ్ఛా భయ క్రోధో సదా ముక్తయేవసః. కామక్రోధ భయాలు మొదలైనటువంటివి లేనివాడు ఎల్లప్పుడూ ముక్తుడై ఉన్నాడు అని విగతేచ్ఛా భయ క్రోధో సదా ముక్తయేవసః. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అన్నారు. నన్ను తెలుసుకో అన్నాడు. నన్ను అంటే అక్కడ కృష్ణ పరమాత్మ, పరమాత్మ శక్తి, నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి. నన్ను తెలుసుకొని నువ్వు పరమశాంతిని, జీవుడు అనేటువంటి వాడు పరమశాంతిని పొందుతున్నాడు. నన్ను 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 అంటున్నప్పుడల్లా కృష్ణ పరమాత్మ చూపించుకునేది కిరీటాలు పెట్టుకొని నెమలిపించాలు ధరించేటువంటి నిర్యాణం పొందినటువంటి కృష్ణతత్వం, దైహికమైన కృష్ణతత్వం కాదు. నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ఉద్దేశించి చెప్తున్నాడు నన్ను అని. గొప్పదైనటువంటి ఈ శ్లోకం, ఈ అధ్యాయ పారాయణ ఫలితం వచ్చేసి దోష విముక్తి అనేటువంటిది చెప్పబడుతుంది. ఇంకొకటి కూడా చెప్పేసుకోవచ్చు. ఆ రోజు చెప్పుకుంటే ఇంకా 12 ఉంటాయి. మనం నెక్స్ట్ తదుపరి వారాల్లో 6 చెప్పుకోవచ్చు. వచ్చేసిన వారం ఆదివారం. ఒక క్షణం దయచేసి. పోతే 6వదైనటువంటి ఆత్మ సంయమ యోగంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ధ్యాన యోగం. శోధనా శతకంలో కడిగి వేసి పడేయటంలో మలినాలన్నీ తీసి అవతల పడేసి మన జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయటానికి శోధనా మార్గంలో చెప్పినటువంటి ఆత్మ సమయ యోగం ఏదైతే ధ్యాన యోగం ఉందో దాని గురించి పైపై చెప్పుకుందాం.
ఈ ఆత్మ సంయమ యోగాన్ని ధ్యానం యోగం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మకి ఒక కాంపౌండ్ లాగా చుట్టబడి ఉన్నాయి. ఆత్మని ఆవరించుకొని ఉన్నాయి. వాటిని సంయమము అనేటువంటి దాని ద్వారా నియంత్రించే విషయం అంతా కూడా కృష్ణ పరమాత్మ నరుడైనటువంటి జీవుడైనటువంటి అర్జునుడికి చెప్తూ వచ్చాడు. నిన్ను ఉద్ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకయ్యా అని చెప్తూ వచ్చాడు. బాబా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సినటువంటి సమయం. నిష్కామ కర్మ యోగ ప్రస్తావన అంతా యోగారూఢిని యొక్క లక్షణాలు, జితేంద్రుడైనటువంటి జ్ఞాని యొక్క స్వభావము, ధ్యాన యోగము చేసేటువంటి పద్ధతి, మనోనిగ్రహము గురించి ఇవంతట్లో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ వచ్చాడు. ఆత్మ అనేటువంటి పదానికి శరీరము, ఇంద్రియము, ఊపిరి, లేకపోతే శ్వాస, మనస్సు, బుద్ధి అని అనుకుంటూ ఉంటాం. నువ్వెవరు అంటే కరెక్ట్ గా చెప్పండి. నువ్వు చెయ్య, కాల, ముక్క, నీ మనస్సా, నువ్వు తీసుకునే ఊపిరి నువ్వా, పోనీ నువ్వు ఆలోచించే బుద్ధి నువ్వు అనుకోవచ్చా? ఎవరికి తెలియదు. కానీ కొంతమంది అంటారు, నేను తీసుకునే ఊపిరే నేను, నాకున్న బుద్ధే నేను, నాకున్న మనస్సే నేను, నాకున్న శరీరమే నేను, నాకున్న ఇంద్రియాలే నేను, రకరకాలుగా ఊహించేసుకుంటూ ఉంటారు. ఇది సరికాదు. ఇవన్నీ కూడా ఉపాధులే. ఇవన్నీ మాయాజనితాలు. వీటికి అతీతమైనటువంటి, వీటికన్నిటినీ కూడా పనిచేస్తున్నటువంటిది నీ యొక్క ఆత్మశక్తి. ఏ శరీరానికి కారణభూతమవుతూ ఉన్నదో, ఏ మనోబుద్ధి చిత్తహంకారాలకు కారణభూతం అవుతూ ఉన్నదో ఆ ఆత్మ పరమాత్మ స్వరూపమే తెలుసుకో అంటున్నాడు. ఏ శక్తి అయితే నీలో లేకపోతే ఈ శరీరం శవమైపోతుందో ఆ శక్తిని చూడు. ఏ చైతన్య శక్తి అనేటువంటిది లేకపోతే నీ మనస్సు అనేటువంటిది పనిచేయటం ఆగిపోతుందో ఆ శక్తిని పట్టుకోవయ్యా బావా. ఇవన్నీ కూడా ఉపాధులు మాత్రమే, ఈ మాయాజనితాలే. వీటన్నిటికీ అతీతమైపోయి వీటన్నిటిని కూడా పనిచేస్తూ ఉన్నటువంటిది ఏమిటో తెలుసా? సాక్షిభూతమైనటువంటి ఆత్మ మాత్రమే. ఏదైతే సూర్యుడు తన శక్తితో సమస్త ప్రపంచానికి శక్తినిచ్చి తమ తమ కార్యాలు నిర్వర్తింప చేసుకుంటూ చేస్తూ ఉంటూ కూడా కర్తృత్వ భావన లేకుండా సాక్షి మాత్రంగా అట్లా నిలిచి ఉన్నాడో నీ యొక్క ఆత్మ స్వరూపం, ప్రత్యేగాత్మ కూడా అటువంటి స్వరూపం. అది కేవలము పరమాత్మ. నీవే పరమాత్మవి, నువ్వు తెలుసుకోవాల్సింది. అది శుద్ధము, ముక్త చైతన్యము. ఈ ఆత్మే దేహభావాన్ని కలిగి ఉన్నప్పుడు కర్మబంధాల చేత జీవాత్మగా పరిణగండి దాన్ని జీవాత్మగా దాన్ని మనం అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాం. దేహభావము, ఉపాధి ఇవన్నీ కూడా తొలగిపోయినప్పుడు ఏమైపోతుంది? నీలో ఉన్న పరమాత్మ అనేటువంటి శక్తి ప్రకటించబడుతూ ఉంటుంది. ఈ పరమాత్మ శక్తే, నీలో ఉన్నటువంటి ఆత్మశక్తే పరిచ్ఛిన్నమైనటువంటి ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకున్నప్పుడు ఆత్మ సాక్షాత్కారంగా మారిపోతుంది. అప్పుడు నీవే దేవుడైపోతావు. దేవుడు ఎక్కడో లేడు. మనం చేసేటువంటి సాధనలన్నీ చివరికి ఆత్మదర్శనాన్ని పొందటం కోసమే. భగవత్పాదుల వారు చెప్పింది కూడా అద్వైత సామ్రాజ్యంలో చెప్పినటువంటిది నీవే భగవంతుడివే, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. శరీరము, మనోవాక్కాయాల కర్మల చేత మనోవాక్కాయాల చేత కూడా వాటి యొక్క శుద్ధిని పొందటమే ధర్మం యొక్క లక్షణం. వాటిని కడిగి వేసేయటమే, శరీర మనోవాక్కులని కడిగి వేసేయటమే మానసిక లక్షణంగా కడిగి వేసేయటమే ధర్మ లక్షణం. నీ శరీరమే ధర్మ సాధనము. మనోవాయ కర్మల చేత ఆత్మానుభవం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే ఈ శరీరం అనేటువంటి ధర్మ సాధనాన్ని సరైన పద్ధతిలో వినియోగిస్తావో ఆత్మానుభవాన్ని పొందవచ్చు. దాన్ని ప్రాణము అని చెప్తాము. నీకు కలిగేటువంటి ఆశ, ఆ ఆశ వలన కలిగేటువంటి భీతి, భయము ఏదైతే ఉంటుందో ఆ రూపమే జీవతత్వము, మాయా స్వరూపంతో నిండిపోయినటువంటి జీవతత్వము. ఇలా భయపడుతూ యుద్ధరంగం మధ్యలో వదిలిపెట్టావే,
అటువంటి ఆశ భయాలతో కప్పబడిపోయినటువంటి మాయాస్వరూపమైనటువంటి జీవతత్వాన్ని నువ్వు ప్రకటిస్తున్నావయ్యా బాబా. నీ ఆత్మతత్వ గ్రహించు. ఆత్మ సమయం యోగంలో చెప్తున్నా. ఆశ చేత భయం చేత నువ్వు అనేకమైనటువంటి కర్మల్ని ఆచరించి అన్నిటి మధ్య కూడా నువ్వు చిక్కుకుపోతున్నావు. నువ్వు ముక్తి కావాలి అంటే నీ ఇంద్రియ రహస్యములు తెలుసుకో, వాటిని నిగ్రహించు. సమస్త జీవులలో కూడా అదే పరమాత్మ శక్తి ఉన్నదని వాటి పట్ల దయా నిష్కామ కర్మలు చేయటం అనేటువంటిది అనివార్యము బాబా అని చెప్పి, ఎవరు కర్మఫలాల్ని ఆపేక్షించకుండా కర్తవ్య నిష్ఠతో ఆచరిస్తూ ఉంటాడో కర్మలన్నింటినీ కూడా వాడే నిజమైనటువంటి యోగి అని చెప్తూ ఉంటారు. వాడే నిజమైనటువంటి సన్యాసి అని చెప్తూ ఉన్నారు. అగ్నిహోత్రాలని ధర్మబద్ధ కార్యాలని మాని కర్మ సన్యాసం వచ్చినటువంటి వాడు నిజం యోగి అవుతాడు చివరికి అని చెప్తూ ఉన్నాడు. నువ్వు చేసేటువంటి అగ్నిహోత్రాలు ధర్మబద్ధ కార్యాలన్నీ కూడా ఆ కర్మ సన్యాస యోగానికి చేర్చవలసినటువంటి సాధనలే అవుతూ ఉంటాయి. బాహ్యేషం వేసుకొని భగవంతుడి దృష్టిలో ఎవడూ కూడా సన్యాసి కాగలడు. తలలు బోడులైతే తలపులు బోడులు అవుతాయా? కార్యసిద్ధి కాబడదు. ఆత్మసాక్షి ఎన్నెన్ని మనలో ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ వేరు, 10 మందిలోకి వెళ్ళేసరికి మనం దానికి నలిగిపోయేది మనమేగా. హిపోక్రసీ అంటాం. సన్యాసానికి కర్మయోగానికి పదభేదమే గాని వస్తుతత్వంలో కొంచెం కూడా తేడా లేదని చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో. నీ యొక్క కోరికల యొక్క వాసనని త్యాగం చేయకపోతే నువ్వు కర్మయోగి ఎప్పుడూ కాలేవు. ఆ వాసనా త్యాగం అనేటువంటిది చెయ్యటమే సన్యాసానికి ముఖ్య లక్షణం అని చెప్తూ ఉన్నారు. ఆంతరంగిక జీవితంలో యోగ సన్యాసమే ప్రధానం అని చెప్తూ ఉన్నారు. అదొక్కటే జీవన్ముక్తికి సాధనం అని నొక్కి వక్కాణిస్తున్నారు కృష్ణ పరమాత్మ. ప్రతి జీవి కూడా పరమాత్మ సంతానమే, ఆ ఆది పరాశక్తి బిడ్డలమే. ఆమె త్రిదేవ జనని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి త్రిమూర్తులు కూడా మనలాగే ఆమె యొక్క సంతానము. ఈ త్రిదేవుళ్ళు ఎవరో కాదు, త్రిగుణాలే. ఇవే సృష్టికి మూలం అనేటువంటి చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకు ప్రథమ స్థాయి అనేటువంటిది సాధకునికి నిష్కామ యోగం అంటే కర్మాచరణ అనేటువంటిది చేయాల్సిందే. అదే మొట్టమొదటి స్థాయి, ప్రారంభ స్థాయి. యోగ సిద్ధిని పొందుతూ ఉంటున్నప్పుడు ఆరూఢుడైనటువంటి అంటే ఉన్ముఖుడై ముందుకు వెళ్తున్నటువంటి మనస్సుకి ఉపశాంతిని పొందటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఎవరికి వారు తమని తానే ఉద్ధరించుకోవాలి. అందుకే చెప్పాడు పరం తప్ప అని చెప్పి. నువ్వు చూడు, మళ్ళీ నా మీద ఆరోపణ చేయకు. మీరేగా అట్లా చెప్పింది మొన్న, అందుకే అలా చేశాను. ఎందుకు వాళ్ళనే లోపే గుమ్మడికాయలు దొంగ బుస్తులు దండుకోవటం. ఎంత భీతి నీలో ఉంటే నీలో ఆ మాట వస్తున్నది, దాన్ని గ్రహించుకున్నారు. కాబట్టి నిన్ను ఉద్ధరించుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటువంటిది భావించడం అనేటువంటిది తామసిక గుణమైనటువంటి సోమరుడి యొక్క లక్షణము. కార్యోన్ముఖుడై ఈ జీవితం అనేటువంటి కురుక్షేత్ర రంగంలో ప్రవేశించినటువంటి వాడే కర్మవీరుడు. వాడే గెలుస్తాడు, వాడే విజయుడు. జయం అనేటువంటిది తప్పగా లభిస్తుంది. ధర్మం అనేటువంటిది జయిస్తుంది. లేకపోతే 5గురితో కూర్చుని కేవలం యాదవుల్ని తన సైన్యంగా పెట్టుకొని కృష్ణుని రథసారథిగా ఎంచుకొని ఉన్నటువంటి పాండవుల సైన్యం ఎంత, అక్షౌహిణులతో కూడుకొని మహామహులైనటువంటి మహాయోధులని కౌరవుల సైన్యం ఎక్కడ, అయినప్పటికీ ధర్మమే గెలిచింది. ఇది బద్ధ శాసనము. ఇతరులు ఎవరూ కూడా నీకు ఒక మార్గాన్ని చెప్తారే గాని నీ ప్రయాణ కష్టాన్ని నువ్వే అనుభవించాలి, గమ్యస్థానాన్ని చేరాలి అని గొప్పదైనటువంటి ఉపదేశాన్ని ఇందుట్లో చేస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. ప్రతి జీవికి కూడాను మనస్సే బంధము. అటువంటి మనస్సుని సరైన మార్గంలో తన వశంలో ఉంచుకుని నడిపించుకుంటూ ఉన్నప్పుడు అదే మోక్షానికి కారణమవుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. విషయం పట్ల ఆసక్తి కలిగినటువంటి మనస్సు ఎప్పుడు కూడా బంధహేతువే. కాబట్టి అది నీకు శత్రువై కూర్చుంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నారు. అదే మనస్సుని తీసుకొని వెళ్ళి సరి అయినటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని నడిపించుకో, అది నీకు మిత్రుడైపోతాడని చెప్తూ ఉన్నారు. నీకు సహకారం ఇస్తుందని చెప్తూ ఉన్నారు. అంటే ఈశ్వరాయతమైనటువంటి మనస్సు మోక్షప్రదానికి దారితీస్తూ ఉంటుంది. బాహ్యమైనటువంటి మనస్సు
బంధహేతువై దుఃఖాలకు దారితీస్తున్నది. రెండిటికి మధ్య వారధి మనస్సే అక్కడ. ఈ మోక్షప్రదమైనప్పుడు ఇప్పుడు ఇదేమిటి, మన బంధువు అయిపోయింది. మన మనస్సుని మనస్సు చేతనే జయించాలి, ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టుగా. శుద్ధమైన మనస్సు చేత కల్మషమైనటువంటి మనస్సుని జయించవచ్చు. అందుకే బుద్ధిని శుద్ధి చేసుకో అని చెప్పారు ఇంతకు ముందు అధ్యాయంలో. సాత్వికమైనటువంటి మనస్సు చేత రజస్తమో గుణ ప్రధానమైనటువంటి మనస్సుని జయించాల్సి ఉంటుంది. మనస్సును నిగ్రహించుకో, శాంతుడవై పరమాత్మలో నీ యొక్క పరమాత్మలో స్థిరనిష్ఠుడవై అయినటువంటి నువ్వు అర్జున, శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలైనటువంటి వీటినన్నింటినీ కూడా అతిక్రమించిపోతావు, జితేంద్రుడైపోతావు, జ్ఞాన విజ్ఞానాల వలన సదా తృప్తుడవైపోతావు, నిర్వికారుడైపోతావు, స్థిరుడైపోతావు. బంగారాన్ని చూసినా, నువ్వు రాయిని చూసినా, మట్టి పిల్లని చూసినా కూడా అందుట్లో నీకు కనిపించేటువంటి ఒకే ఒక తత్వము ఆ అమ్మ తత్వం, అదే ఆ కృష్ణతత్వము, నారాయణ తత్వము, నారాయణీ తత్వం. అటువంటి వాడే యోగాగ్రేసుడు అవుతాడు అని చెప్తూ ఉన్నాడు. అటువంటిది కేవలము సోమరితనంతో తామసిక ప్రభావం చేత తిండిపోతున్న యోగం అనేటువంటిది సాధ్యం కాదనేది కూడా చెప్తాం. అదేవిధంగా కటిక ఉపవాసాలు చేసేటువంటి వాడికి కూడా యోగం కుదరదని చెప్పేస్తున్నారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఏది అతి సర్వత్ర వర్జయేత్, ఎక్కువగా నిద్రించేటువంటి వాడు కానీ, అసలు నేను శివరాత్రికి చేశానండి, ఒక క్షణం కన్ను కూడా ఆర్పలేదండి, ఏమైందండి ఇప్పుడు చెప్పండి నాకు ఈ సంవత్సరం. మరి అట్లే నిద్ర లేకుండా జాగరణ చేసేటువంటి వాడికి కూడా యోగం అనేటువంటిది అసాధ్యం అని చెప్పారు. ఉపవసించడం అంటే దగ్గరగా ఉండటానికి కావలసినటువంటి స్థిర చిత్తము అనేటువంటిది సాధించడానికి నీకు ఎంత కావాలి అనేటువంటిది తీసుకుంటే దాని వలన ప్రాణం అనేటువంటిది నిలబడుతుందో అంతవరకు తీసుకో, అంతవరకు ఆచరించు. ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళకి పూర్తిగా మౌనం వహించేటువంటి వాడికి కూడా యోగం అలభ్యమే అని చెప్తూ ఉన్నారు. ఆహార విహార నిద్రాదులందే కాకుండా సర్వ కర్మల యందు కూడా సమత్వం పాటించేటువంటి వాళ్ళకి యోగం అనేటువంటిది సిద్ధించి దుఃఖహరమైపోతుంది. ఇదే ఆత్మ సంయమ యోగము అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడిని తట్టి లేపేస్తున్నాడు, కడిగా అవతల పడేస్తున్నాడు మనస్సులో ఉన్న మలినాలన్నీ. ఎన్నో గొప్పనైన విషయాలు చెప్తారు ఇందులో. త్వవశం సుఖం పరవశం దుఃఖం అన్నారు. అయమాత్మ బలహీనేన నలభ్య అన్నారు. అందుకే గొప్పదైనటువంటి గురువు కూడా బిడ్డ తల్లిని చేయిని పుచ్చుకొని స్వతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత తల్లి ఆ బిడ్డని అలా వదిలేసేస్తే స్వతంత్రంగా ఎలా బ్రతకగలదో, ఒక గురువు అయినటువంటి వాడు కూడా మొదట్లో స్వవశం పరవశంగా ఉన్నప్పటికీ అందుట్లో నుంచి ఆత్మ యొక్క సెల్ఫ్ ఎంపవర్మెంట్ వైపుకే దారితీస్తాడు తల్లి వలె. అంటే బలహీనుడికి త్వవశం సుఖం పరవశం దుఃఖం అనేటువంటి దాంట్లో అయమాత్మ బలహీనైన నలభ్య, అంటే బలహీనుడికి ఆత్మశక్తి అనేటువంటిది దొరకదు. బలవంతుడు ఇక లే అన్నాడు. కాబట్టి ఈ కుండలిని శక్తికి సంబంధించినటువంటి ఈ ప్రాణశక్తికి సృష్టిపరమైనటువంటి క్రియకి సంబంధించినటువంటి ఈ వీరశక్తి మానవుడి యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బలం. ఇది బహిర్గతమైతే దౌర్బల్యం కలుగుతుంది. అటు కాకుండా ఉద్ధ్వరేతస్కుడవై ఓజస్సుగా మారినప్పుడు ఆయుష్, బలము, తేజము, ధైర్యము, ధారణాశక్తి, చిత్తైకాగ్రత ఇటువంటి ఉత్తమ గుణాలన్నీ కూడా వస్తాయి. ముఖ్యంగా ఆత్మస్థుతి, పరనింద ఈ రెండు కూడా అస్సలు పనికిరావు. ఏదన్నా చేసినప్పుడు తప్పు జరిగితేనేమో నీవా, ఏదన్నా చేసినప్పుడు ఒప్పు జరిగితే నేనా. ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొని నువ్వు చేసే కార్యంలో చివరికి విజయాన్ని పొందగలిగేటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి యోగాన్ని పొందు అని చెప్తూ ఉన్నాడు. అభ్యాస వైరాగ్యాల చేత మనస్సుని పెట్టుగా లొంగ తీసుకో అన్నాడు. ఎంతకాలం అయ్యా నీ బాధ నాకు అర్థం కాదు. ఇదే ఆత్మ సంయమ యోగము, ఇదే ఈశ్వర తత్వము. స్వతంత్రంగా జీవించు, దుఃఖాన్ని పొందకు, అప్పుడు సర్వము కూడా నీ పాదక్రాంతము కాక తప్పదు.
బలహీనుడికి ఏది కూడా సాధ్యం కాదు. కాబట్టి సంయమముతో కర్మయోగివి కా అని చెప్పేసి అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో చెప్తూ, అందుట్లో 2-3 ముఖ్యమైన విషయాలు, ఉద్ధరేదాత్మానాత్మానం అన్నారు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పారు. ఆత్మ సంస్థం మనః కృత్యాన కించిదహ చింతయేత్, మనస్సుని ఆత్మయందు ఉంచినప్పుడు ఇతర మగు విషయాల పట్ల చింతించవద్దు అని చెప్పాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పారు. మనస్సుని అభ్యాసం చేత వైరాగ్యం చేత కూడా నిగ్రహించు అన్నాడు. బాహ్యత పట్ల ఆత్మశక్తి వైపు మరచుకో అన్నాడు. నహి కళ్యాణ నహి కళ్యాణ కృత్ నహి నహి కళ్యాణ కృత్కశ్చి దుర్గతిం తాత గచ్చతి అన్నాడు. మంచి కార్యాలు చేసేటువంటి వాడికి ఎప్పుడు కూడా దుర్గతి అనేటువంటిది కలగదు అని చెప్పారు. ఈ యొక్క అధ్యాయం యొక్క పారాయణ అనేటువంటిది మనకి మోక్ష ప్రాప్తిని అందిస్తూ ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు.